ఈ న్యాయ పోరాటంలో న్యాయమైనటువంటి మా సమస్యల పరిష్కారంలో ఉద్యోగులందరూ, ఉపాధ్యాయులందరూ, అలాగే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కానీ సంఘాలతో భేదం లేకుండా ఏ సంఘంలో ఎవరున్నాయన ఉండొచ్చు, తప్పేమి లేదు. ఎవరు ఉద్యమం చేసినా ప్రతి ఒక్కరూ కలిసి ముందుకొచ్చి ఈ ఉద్యమ కార్యాచరణని, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మీరు నిర్లక్ష్యం చేస్తే ఇంతకు ముందే చెప్పినట్టు భారీ మూల్యం చెల్లించుకుంటారు. కాబట్టే జిల్లాల్లో మా నాయకత్వాలు చేసే పోరాటంలో ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనరు కథం దొక్కి ముందుకు రావాలని మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి పిలుపునిస్తూ ఇప్పుడు నాయకులందరి సమక్షంలో ఉద్యమ కార్యాచరణని మేము ప్రకటిస్తాం. అందరూ లేచి నిల్చొని, ఇక్కడైతే మేము అందరం ఉన్నామని వీళ్ళందరి సమక్షంలో ఇస్తాం. అందరి సమక్షంలో ఇటు రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ఎదురు చూస్తే రేపు జిల్లాలో, డివిజన్లో ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసేటువంటి నాయకత్వం మా ముందుంది. మాకు ఆ ధైర్యం ఉంది. తప్పకుండా ఈ రాష్ట్ర ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి న్యాయం చేసేందుకు ప్రతి ఉద్యోగి, ప్రతి నాయకుడు ముందుకు వస్తాడని చెప్పి కోరుకుంటూ ఏపీజేఎస్ అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నాం. ఇందులో మొదటి దశ ఉద్యమం అంటే అందరూ నాయకత్వం కూడా గమనించాలి. ప్రభుత్వానికి కూడా కొంత అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఏదో ఒకేసారి మనం పెద్ద పెద్ద కార్యక్రమాలకు వెళ్లకుండా సాంప్రదాయబద్ధంగా మన పెద్దలు ఏదైతే నేర్పినటువంటి ఉద్యమ చరిత్ర ఉందో ఆ ఉద్యమ చరిత్ర ప్రకారమే మనం అన్ని కార్యక్రమాలతో ఉద్యోగుల్ని సమాయత్తం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి ఈరోజు ఏపీజేఎస్ అమరావతి ఉద్యమ కార్యాచరణ నోటీసుని ఈరోజే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయబడుతుందని సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం. ఈరోజే, ఆలస్యం కూడా లేదు. ఈరోజే వారికి ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవంగా మీ అందరి చప్పట్ల ద్వారా తీర్మానం కోరుతా ఉన్నాం. అలాగే ఉద్యమానికి వెళ్ళేటప్పుడు రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇస్తామో అదే విధంగా బాధ్యతాయుతంగా జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి, ఎందుకంటే జిల్లాకు ఆయన అధిపతి, జిల్లా కలెక్టర్ గారికి PGRS లో వందలాది మంది ఉద్యోగులు, ప్రధానంగా అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులతో ఊరేగింపుగా వెళ్ళి 31వ తారీఖున, రేపు సోమవారమే, ఆలస్యం కూడా లేదు, 31వ తారీఖున PGRS లో జిల్లా కలెక్టర్ గారికి ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేయాలని ఏకగ్రీవంగా మీ చప్పట్ల ద్వారా తీర్మానం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ఉద్యమ కార్యాచరణని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అన్ని గమనంలోకి తీసుకొని ఆలస్యం లేకుండా కార్యాచరణలోకి వెళ్ళాలి. కాబట్టి ఆ పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి 1వ తారీఖు నుంచే సీఎం సార్ మా డబ్బులు మాకివ్వండి అని ఫోటోను ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్లు డీపీగా పెట్టుకోవాలని చెప్పి వాట్సాప్లో పిలుపునిస్తా ఉన్నాం. 1వ తారీఖు నుంచి ఉద్యమం పూర్తయ్యేంత వరకు ఈ డీపీని ప్రతి ఒక్కరూ ధరించాలని చెప్పి వాళ్ళ సెల్ ఫోన్లో ఉంచుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ, ఉపాధ్యాయులందరూ, పెన్షనర్లందరూ నల్ల బ్యాడ్జీలు ధరించాలి. 1 నుంచి 5 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి మన యొక్క నిరసన తెలియజేస్తాం. అదేవిధంగా 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు, 2 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలో, డివిజన్లో ఉన్నటువంటి కార్యాలయాలన్నీ నాయకత్వాలు తిరిగి ఉద్యమానికి కలిసి రావాలని చెప్పి ప్రతి కార్యాలయం, తారతమ్యం లేదు, ఆ ఉద్యోగం లేదు, ఈ సంఘం లేదు, అందరి ఉద్యోగుల్ని
కలిసి ఉద్యమానికి కలిసి రమ్మని కరపత్రాలను ఎందుకు ఉద్యమం చేస్తున్నామో కరపత్రాలను పంచి వారందరినీ ఉద్యమంలోకి ఆహ్వానించాలని ఏకగ్రీవంగా మీ చప్పట్లో తీర్మానం చేస్తున్నాం. అదేవిధంగా 3వ తారీఖు మరియు 5వ తారీఖు, ఇప్పుడు 1, 2 చెప్పాం, 3 మరియు 5వ తారీఖున 2 రోజులు మధ్యాహ్న భోజన సమయంలో అంటే లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ప్రతి కలెక్టర్ కార్యాలయం, ప్రతి ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయాలి. మా డబ్బులు మాకు ఇవ్వండి అని, మా సమస్యలు పరిష్కరించండి అని లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాలు 3, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. అలాగే 11వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశాలు అన్ని జిల్లాల్లో జరగాలి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకి ఏపీజేఎస్ అమరావతిలోని భాగస్వామ్య సంఘాలన్నిటినీ జిల్లా స్థాయిలో మీకు కలిసి వచ్చే ఇతర సంఘాలని, ఉద్యమంలోకి వస్తామన్నటువంటి ఎవరినైనా సరే సంఘాలని కలుపుకొని ప్రధానంగా సిఐటి ఏఐటియు నాయకత్వాల జిల్లాలో వారిని కూడా ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని ఏకగ్రీవంగా మీ చప్పట్ల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అది మొదటి ఉద్యమం, మొదటి దశ అవేర్నెస్ అందరి ఉద్యోగుల్లో కలగజేస్తున్నట్టు పరిస్థితి. ఇక 2వ దశలో ప్రవేశిస్తాం. అక్కడి నుంచి 2వ దశ ఉద్యమం 15 నుంచి మొదలవుతుంది. అదే రోజు నుంచి అంటే 15 నుంచి 26వ తారీఖు దాకా అంటే సుమారు 10 రోజుల పాటు వర్క్ టు రూల్ అంటే పని వేళల్లో మాత్రమే పని చేస్తాం అని ఏకగ్రీవంగా మీ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం. 10:30 to 5 మాత్రమే ఎన్ని పనులున్నా సరే. ప్రధానంగా రెవెన్యూ శాఖ నాయకులను అడుగుతున్నాం, మన రెవెన్యూ ఉద్యోగులు బయటకు వస్తే తప్ప మనకిందులో చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. కలెక్టరేట్ కానీ, ఆర్డీఓస్ కానీ, తహసీల్దార్ ఆఫీసులు కానీ ఏ కార్యాలయం కూడా ఇంక్లూడింగ్ సీసీఎల్ ఆఫీస్తో సహా వర్క్ టు రూల్ అంటే వర్క్ టు రూలే. దాకా 10 రోజుల పాటు గౌరవ మంత్రివర్యులు మీ జిల్లాలో ఉన్న వాళ్ళకి, గౌరవ ఎమ్మెల్యేలకి, గౌరవ ఎమ్మెల్సీలకి ఎవరైతే ఇంపార్టెంట్ ప్రజాప్రతినిధులు అనుకుంటారో వాళ్ళందరినీ కలిసి, అయ్యా గౌరవ ప్రభుత్వానికి చెప్పండి, మాకు రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారో ఇమ్మని చెప్పండి, ఎప్పుడు ఇస్తారో చెప్పమని చెప్పండి, లేదా కనీసం మా పే స్లిప్పులైన చూపించమనండి. అలాగే మాకు రావాల్సిన న్యాయబద్ధమైన డిఏలు, ఐఆర్లు, పిఆర్సీలు ఇవన్నీ ఏమని సానుకూలంగా చెప్పమని చెప్పి వారి ద్వారా మీరు ప్రభుత్వానికి చేరే విధంగా ఆ యొక్క గౌరవ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మీ జిల్లాలో వాళ్ళందరినీ 10 రోజుల పాటు ఎప్పుడు దొరికితప్పుడు వాళ్ళందరినీ కలిసి విజ్ఞప్తులు ఇవ్వండి. అలాగే 17వ తారీఖు 17 ఆ రోజు నల్ల కండువాలు ధరించి జిల్లా హెడ్ క్వార్టర్లో, అలాగే డివిజన్ హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే సర్కిల్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ సర్కిల్స్ అంటాం, ఆ ప్రధాన కూడళ్ళు, ఆ సర్కిల్స్లో నిలబడి మానవహారమయ్యి మన యొక్క ప్లే కార్డ్స్ పట్టుకొని, అంటే మన సమస్యలతో కూడినటువంటి ప్లే కార్డ్స్ పెట్టి మానవహారాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టరు, అన్ని డివిజన్ హెడ్ క్వార్టరు చేయాలని ఏకగ్రీవంగా మీ చప్పట్ల ద్వారా తీర్మానం చేస్తున్నాం. అలాగే 2వ దశ ఉద్యమంలో 2 కార్యక్రమాలు తర్వాత పెట్టాం. అది ఒకటి 23వ తారీఖు ధర్నా. ఈ ధర్నా కలెక్టరేటు, ఆర్డీఓ ఆఫీస్ ప్రాంగణంలో 23వ తారీఖు ఒక ధర్నా, అలాగే 26వ తారీఖు ఇంకొక ధర్నా. 23 ధర్నాలో మన ఉద్యోగులు అందరం పాల్గొంటాం. 26 ధర్నాలో మన కుటుంబ సభ్యులతో సహా కూర్చొని ధర్నా చేయాలి. కుటుంబ సభ్యులతో సహా 26 మా డబ్బులు మాకు ఇవ్వండి, మా న్యాయమైన సమస్యలు పరిష్కరించండి, ఇవన్నీ పెట్టి కుటుంబ సభ్యులతో ధర్నా చేస్తున్నాం. 2వ దశ, మొదటి దశ ఈరోజు ప్రకటిస్తున్నాం. మరి 3వ దశ ఉద్యమం, నల్ల బ్యాడ్జీలు పోతాయి,
ఆ రోజు నుంచి ఎర్ర బ్యాడ్జీలు మొదలవుతాయి. కాబట్టి ఎర్ర బ్యాడ్జీల దశని ప్రస్తుతానికి ఈరోజు ప్రకటించాం. రెండవ దశ ఉద్యమంలోనే మిగిలిన కలిసి వచ్చేటువంటి సంఘాలను కలుపుకొని ఈ మధ్యలో ఏ దశలో వాళ్ళు కలిసి వచ్చినా లేదా మూడవ దశలో అయినా సరే అందరితో కలుపుకొని ఐక్య ఉద్యమానికి ముందుకెళ్తూ ఏదైతే ప్రధానంగా మల్టీ జోన్ స్థాయి సమావేశాలు 2, అలాగే సహాయ నిరాకరణ, రిలే నిరాహార దీక్షలు, చెలో విజయవాడ, చివరికి నిరవధిక సమ్మె, ఇవన్నీ మూడవ దశలో ఉంటాయి. మూడవ దశలో కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని రెండవ దశలోనే ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా రెండవ దశలో ఉండగానే రౌండ్ టేబుల్ సమావేశాలు వేసి ఆ సమావేశంలో మూడవ దశ ఉద్యమాన్ని కూడా ప్రకటిస్తామని మీ అందరి చప్పట్ల ద్వారా ఈ యొక్క ఏకగ్రీవంగా అందరి సమక్షంలో చప్పట్ల ద్వారా అందరి సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ, మీరు గమనిస్తే మొదటి దశ నుంచి కూడా అంటే ఈరోజే గౌరవ సిఎస్ గారికి నోటీస్ ఇచ్చే దగ్గర నుంచి మరి ఇప్పటి వరకు రెండవ దశ ప్రకటించే వరకు కూడా అంటే కేవలం 28 నుంచి 28 వరకు అంటే నెల రోజులు 30 రోజులు మాత్రమే పెట్టి ప్రభుత్వానికి మన యొక్క ఆవేదనని, మన యొక్క బాధని, మన కుటుంబాలు పడుతున్నటువంటి బాధని ఆర్థికంగా ఒకవైపు మానసిక ఒత్తిడితో, ఎందుకు మానసిక ఒత్తిడి? పని ఒత్తిడితో ఒకవైపు మానసికంగా ఇబ్బంది పడుతూ ఆఫీసులో సరైనటువంటి సదుపాయాలు లేక కనీస అవసరాలు తీర్చక అక్కడ ఆర్థిక ఒత్తిడితో ఇబ్బంది పడుతూ చివరికి తన కుటుంబానికి తనకు రావాల్సిన జీతభత్యాల్లో కూడా సకాలంలో రాక తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి కుటుంబం మొత్తం పోతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే మేల్కొని 22వ తారీఖు గత నెల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చెప్పినటువంటి అన్ని అంశాలు గౌరవ మంత్రివర్యులు సమక్షంలో చేసినటువంటి చర్చలు ఫలితాలని ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమ కార్యాచరణలోకి వెళ్ళకముందే ప్రకటిస్తుంది, చర్చిస్తుంది, నిర్ణయాలు వెలువడుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఉద్యమ కార్యాచరణని 100% తూచా తప్పకుండా ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయులు, ప్రతి పెన్షనర్ కూడా ఇక్కడ మళ్ళా మీరు ఆ సంఘాలు ఈ సంఘాలని మీనమేషాలు లెక్కిస్తే జరిగే ప్రమాదానికి మేం బాధ్యులం కాదు. మేము ధైర్యంగా ముందుకు వచ్చాం. ఈ తర్వాత జరిగే నష్టానికి మీరే బాధ్యత వహిస్తారు తప్ప మేము కాదని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర సదస్సుకి తరలి వచ్చినటువంటి అందరూ అన్ని జిల్లా నాయకత్వం, డివిజన్ నాయకత్వం, అలాగే వివిధ శాఖాపరమైన సంఘాల నాయకులు, ప్రధానంగా ఏఐటిసి సిఐటియు నాయకత్వాలు, అలాగే విద్యుత్తు జేఏసీ నుంచి వచ్చినటువంటి నాయకత్వం అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా విప్లవ అభినందనలు మీ చప్పట్ల ద్వారా తెలియజేసుకుంటూ, జిందాబాద్ ఏపీజేఏసీ అమరావతి, జిందాబాద్ ఏపీజేఏసీ అమరావతి, జిందాబాద్ బొప్పరాజు గారి నాయకత్వం, వద్దెల్లాలి బొప్పరాజు గారి నాయకత్వం, వద్దెల్లాలి కామెడి పల్లిశెట్టి దామోదర్ గారి నాయకత్వం, వద్దెల్లాలి కామెడి పనిపేర్రాజు గారి నాయకత్వం. ఇవ్వాలి పిఆర్సీని వెంటనే ఇవ్వాలి, డిఎఫ్ బకాయిలు వెంటనే ఇవ్వాలి. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి, 3 సంవత్సరాలు దాటిన పిఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. జిందాబాద్ ఏపీజేఏసీ అమరావతి.